హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో చూశారు కదా. అసలు ప్రోమోలో ఏం జరిగింది, ప్రోమోలు ఎందుకు అలా చేస్తున్నారు, ఎపిసోడ్లో ఎందుకు లేపేస్తున్నారు, అలాగే ఈరోజు వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కళ్యాణ్ని ఎందుకు అంత తక్కువ చేశారు, కళ్యాణ్ని ఎందుకు డౌన్ చేస్తున్నారు, అలాగే ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది ఎవరు, ఎలిమినేషన్ ఇంకా జరిగిందా లేదా హౌస్లో, ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడు, అన్ని ప్రోమోలలో ఒక రకంగా, లోపల ఎపిసోడ్ చూస్తే ఒక రకంగా, ఎపిసోడ్ ఒక రకంగా, రోజు వచ్చే డైలీ ఎపిసోడ్లో కొన్ని కళ్యాణ్కి సంబంధించిన క్లిప్పులు ఎందుకు కట్ చేస్తాడు. ఇక ఇవన్నీ చూసే ముందు ఫ్రెండ్స్, వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి, అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి వీడియోనైతే. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ మధ్య ప్రోమోలు ఏవి చూసినా తనూజాకి నెగిటివ్. వామ్మో ఏంటి బిగ్ బాస్ ఇంత కక్ష కట్టాడు, తనూజాని నెగిటివ్ చేస్తాడు అని అనుకుంటాం మనం. కానీ తీరా ఎపిసోడ్ చూసేసరికి మొత్తం పాజిటివ్ తనూజాకి. కావాలని ఎపిసోడ్ అట్లా ఎందుకు కట్ చేయాలి అంటే, నాకేమి తనుజా మీద ఫేవర్ చేయట్లేదు బిగ్ బాస్, అన్ని నెగిటివ్ ప్రోమోలే రిలీజ్ చేస్తాడు, ఫేవర్ చేస్తాడని ముద్దు బిడ్డ అని పేర్లు బయట ట్రోల్ అవుతుంది కదా, అది కవర్ చేసుకోవడం కోసం. ఏం లేదు చూడండి, అన్ని నెగిటివ్ ప్రోమోలు వేస్తాడు తనుజా మీద, తనుజాకి ఏమి ఫేవర్ చేయట్లేదని చెప్పుకోవడం కోసం ప్రోమోలు ఏమో నెగిటివ్, లోపల ఎపిసోడ్ చూస్తే పాజిటివ్. ప్రోమోలు చూసిన వాళ్ళు ఎపిసోడ్ చూడరా, క్లిప్పులు చూడరా, జనాలంత పిచ్చోళ్ళ. మరి కళ్యాణ్కి సంబంధించిన మంచి మంచి అన్నీ ఎందుకు లేపేస్తున్నారు ఎపిసోడ్లలో. మన టాస్క్ జరిగినప్పుడు కూడా రెబల్ని కనిపెట్టి తన దగ్గర వాళ్ళు ఎవరో కనిపెట్టి కూడా చెప్పకుండా అవన్నీ అసలు ఆమెని రెబలు ఎవరో అని చెప్పించడానికి తను చేసిన ప్రయత్నం ఏంటి, ఆ ప్లాన్ ఏంటి, అవన్నీ కట్ చేసినావు. ఇది తీసుకెళ్ళి ఏదో చిన్న చిన్న క్లిప్స్ లాగా వేసి పడేసినావు. ఈ నిన్న గేమ్ చేంజర్ ఎవరు అనుకున్నాం మనం ఎపిసోడ్లో, సంజన అనుకున్నాం. కానీ సంజనకు ఐడియా ఇచ్చింది కళ్యాణ్. ఆ కళ్యాణ్ అవి చెప్పడం వలన సంజనాకి నువ్వు రెడ్డికెళ్ళే తిప్పు, మీ గ్రూప్కే తిప్పు, వాళ్ళల్లో వాళ్ళు ఎవరు వస్తారో చూద్దాం, గేమ్ చేంజ్ అయిద్దని చెప్పింది కళ్యాణ్. మరి ఆ క్లిప్ ఎందుకు కట్ చేసినావు, ఎపిసోడ్లో వేయాలి కదా, ఎపిసోడ్లో ఎందుకు ఎత్తేసినావు, నువ్వేదో క్లిప్స్ వేసుకుంటున్నావు అయితే ఎట్లా. కళ్యాణ్కి సంబంధించిన మంచి మంచి క్లిప్లేమో లేపేస్తున్నావు, ఆ ప్రోమోలేమో తనుజాకి నెగిటివ్గా వేసినట్టు ప్లాన్ చేసినావు, తీరా చూస్తే ఎపిసోడ్లో పాజిటివ్. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది, సంచాలక్గా ఒక ప్రోమో వదిలిండు కదా. ఫస్ట్ సుమన్ అన్నకి ఏం చెప్పిద్ది, నువ్వు వెళ్ళు అని తను చెయ్యితోని గుద్ది మరి అది కొంచెం లేస్ ఉంటే సరిగా సెట్ చేయకపోయినా పంపించేసింది. తర్వాత డెమాను ఆ పాయింట్ రేజ్ చేశాక డెమాన్ మీద అరిచింది. ఆయన వెళ్ళమంటేనే పాపం వెళ్ళిండు. ఇక్కడ రీతుకు న్యాయం చేద్దామనో లేకపోతే రీతుకు ఫేవర్ చేద్దామో చేసిందని నేను చెప్పట్లే, రీతుకు న్యాయమే జరిగింది. కానీ ఆయనకి చాలా టైం ఉంది రీతు రావడానికి, ఆ ఫ్లాగ్ పట్టుకోవడానికి. ఆ లోపల లేదు నువ్వు సరిగ్గా సెట్ చేసుకోలేదు అని చెప్తే ఆయన సెట్ చేసుకొని ఆయనే గెలిచేవాడేమో. అక్కడ అన్యాయం జరిగింది సుమన్ శెట్టి గారికి, రీతుకి అన్యాయం జరగలే, రీతుకి ఫేవర్ చేసిందని నేను చెప్పట్లే. కానీ సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగింది నువ్వు పో అని చెప్పడం వల్ల. కానీ ఆ సంచాలకుగా కూడా నువ్వు తనూజానే కరెక్ట్ ఫెయిర్ అని చెప్పి క్లాప్స్ కొట్టించారంట. ఇంకా నెక్స్ట్ నిన్న దివ్య తనూజ గొడవలో ఏం చెప్తున్నారు, నీకు కెప్టెన్ అయ్యాక తల నెత్తికెక్కిందా, పొగర పట్టిందా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ బర్నీ గాని లేపితే తనుజ తప్పు, డెమాన్ లేపితే తనుజ తప్పు, ఇమాన్యుయల్ నిన్న అంత తప్పన్న తనుజాని, అంత తప్పన్న ఇమాన్యుయల్ ఈరోజు వచ్చేసరికి తప్పు దివ్య అదని చెప్పిండు. అవునా, మాట మార్చిండు. ఇది ఎపిసోడ్ చూశాక అసలు ఏం జరిగిందనేది, దేని గురించి చెప్పిండు అనేది మనం అసలు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అది మరి నిన్న జరిగిన గొడవ గురించి చెప్పిండు. అంతకుముందు ఆయింట్మెంట్ ఇది కూడా తీశారంట, క్లిప్లు వేసి మరీ చూపించారంట. దివ్య తప్పే అక్కడ ఆయింట్మెంట్ విషయంలో. ఆ ఆయింట్మెంట్ నువ్వైతే ఆయింట్మెంట్ రాస్తే తప్పు, కానీ నువ్వైతే మరి హెడ్ మసాజ్ చేయించుకున్నావు కదా, ఆయనకి హ్యాండ్ పెయిన్ ఉందని తెలియదా అని అక్కడ క్లాస్ వీకారంట. నిన్న కూడా ఈరోజు నిన్న కూడా తనూజ అది అక్కడికి వచ్చిన పెయిడ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఎవరు తప్పని చెప్తారు, దివ్యదే తప్పని చెప్తారు. మొత్తం దివ్యదే తప్పని చెప్పి, అది ఎవరు తప్పన్నా కానీ ఏమన్నా కానీ
ఫస్ట్ డెమాను భరణి దివ్య తప్పని చెప్పారు కదా, అది కరెక్ట్ అని చెప్పారు కదా. తర్వాత వీడియోలు వేసి చూయించి అది తనూజ కరెక్టు, దివ్యదే తప్పని చెప్పించారంట. మనం ప్రోమో చూస్తేనేమో ఏదో తనూజాని తిడుతున్నారు, తనూజాని ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారని నెగిటివ్ చూపించారు. ఎపిసోడ్లో చూస్తే తనూజాకే ఫేవర్ చేసి తనూజాదే కరెక్ట్ అని చెప్పారా లేదా నాగార్జున గారు. ఇక అది జరిగిందట. ఆ 2 విషయాలకి ఎత్తారంట. ఇంకా టైం లేదు కదా వాళ్ళకి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. భరణి గారి ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ మదరు, నాగబాబు గారు మనం చెప్పుకున్నాం కదా. అట్లనే 4 ఫ్యామిలీస్ అయితే వచ్చినాయి. భరణి గారి ఫ్యామిలీ వచ్చి మొత్తం సెలబ్రిటీస్ని పెట్టుకున్నారు వాళ్ళు టాప్ 5లో. అంటే ఈ కళ్యాణ్ కానీ డెమాన్ కానీ అసలు టాప్ 5లో పెట్టలేదు. ఎవరిని పెట్టారు? భరణి ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్లో తనూజ, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి, ఫిఫ్త్ ప్లేస్లో సంజన. అంటే మీరు సెలబ్రిటీస్ని పెట్టుకున్నారనేగా, మీకు తెలియదు ఆ మాత్రం బయట టాప్లో ఎవరు ఉంటున్నారని. కళ్యాణ్ సరే డెమాన్ని పెట్టకపోతే మళ్ళీ కళ్యాణ్ ఉంటాడు అని తెలీదా? ఓకే, కళ్యాణ్ వల్ల ఫాదర్ అను బ్రదర్ వచ్చారు. వాళ్ళు కామనర్స్ లాగా వచ్చారు, సెలబ్రిటీస్ని ఎవరిని తెచ్చుకోలేదంట. ఇక వాళ్ళ నాన్న చాలా బాగా మాట్లాడిండంట. నువ్వు కప్పు మాత్రమే గెలిసిరా, అవతలను తొక్కుకుంటూ గెలవద్దు, నువ్వు నీతి నిజాయితీగా ఆడి కప్పు గెలువు అని చాలా బాగా చెప్పిండట. వాళ్ళు వచ్చేసరికి ఏం చెప్పారు? వచ్చి కళ్యాణ్, సెకండ్ వచ్చి ఇమాన్యుయల్, థర్డ్ తనూజ, ఫోర్త్ డెమాను రీతు, ఫిఫ్త్ డెమాను. ఇక దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వీళ్ళైతే విరుద్ధంగా పెట్టారు. మీరు నిజంగానే దివ్య వాళ్ళ ఫ్యామిలీ పెట్టినట్టే బయట ఉందా అనేది గెస్ చెప్పండి. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ని పెట్టారంట, సెకండ్ ప్లేస్లో తనూజాని పెట్టారంట, థర్డ్ ప్లేస్లో వాళ్ళ అమ్మాయిని పెట్టుకోలేదు వాళ్ళు. ఫస్ట్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో భరణి గారిని పెట్టారంట, ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి, ఫిఫ్త్ ప్లేస్లో దివ్య అని పెట్టారు. ఏదో పెదరాయుడు అందరి గొడవల్లో దూరిద్ది, అన్నీ నేనే పరిష్కారం చేయాలని చూస్తుంది అని చెప్పి ఏదో ట్యాగ్ ఇచ్చారట. ఇంకా బాగా ఆడాలి, నువ్వు టాప్ 5లో ఉండాలని చెప్పారంట. ఇక ఇమాన్యుయల్ అయితే సేవ్ అయింది మాత్రం ఇమాన్యుయలే. ఈరోజు ఫస్ట్ సేవ్ చేశారు. తనకు కొంచెం కాన్ఫిడెంట్ ఇవ్వడానికి బుక్క అవినాష్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. బాగా చెప్పారంట, నువ్వు నామినేషన్లోకి రా, నువ్వు నామినేషన్కి భయపడకు, నామినేషన్లోకి ఎక్కువ వస్తే మంచిదని అన్నట్టుగా చెప్పి కొంచెం బుక్క అవినాష్ కామెడీ చేసిండంట అందరి మీద. అట్లాగే ఇవో ట్యాగ్స్ ఇస్తున్నారు కదా, అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆ ట్యాగ్స్ ఇచ్చారట. ఇక వాళ్ళు టాప్ 1లో ఇమాన్యుయల్, 2లో తనూజ, 3లో కళ్యాణ్, 4థ్లో రీతు, 5థ్లో డెమాన్ వీళ్ళైతే పెట్టారంట. 2 ఫ్యామిలీస్ అయితే కళ్యాణ్ని పెట్టలేదు. కళ్యాణ్ డౌన్ అయిపోడా, నేను టాప్ 5లో కూడా లేనా అని. తను ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నది కూడా తనకు తెలియట్లేదేమో అని నాకు అనిపించింది. కానీ అలా పెట్టడం వల్ల తను డౌన్ అయిపోతాడు కదా. నేను టాప్ 5 కోసమే పోరాడాలి, ఎవరికి ఎదురు వెళ్ళకూడదు, నేను ఇట్లనే ఉండాలి, ఉంటే టాప్ 5 కన్నా వెళ్తా అని అనుకుంటాడు కదా. సెకండ్ ప్లేస్లో ఉన్నా అంటే ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఇక ఎలిమినేషన్ అయితే 99% దివ్యనే. ఇంకేదన్నా కొంచెం ఏదో ప్యాచ్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. మరి ఏమన్నా అప్డేట్ వస్తే, అదేమన్నా జరగకపోతే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్.